శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి పర్టికులర్గా ఈ వారంలో ప్రధానమైనటువంటి మార్పు దశమ స్థానంలోకి కుజగ్రహం. కుజుడు అక్కడ దిగ్బలుడై ఉండడం వల్ల ఈ రాశి వారికి వృత్తిలో తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. చాలా ఉత్సాహంగా ప్రతి పని పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కుజుడు దశమ స్థానంలోకి వచ్చి తన స్వక్షేత్రమైనటువంటి చతుర్థాన్ని వీక్షించడం వల్ల ఈ రాశి వారికి భూములు, స్థిరాస్తులు మొదలగు విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఎవరైతే స్థిరాస్తి, భూమి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నారో వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టుకో, లేదంటే ఒక క్రీడా రంగంలో ప్రవేశానికో ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా మీ సామర్థ్యానికి తగు విధంగా ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కానీ, కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంది. అయితే శుక్రుడు కూడా మీకు అష్టమ స్థానంలోకి వచ్చాడు. అంటే దశమాధిపతి అష్టమంలోకి రావడం వల్ల సడన్గా ఉద్యోగంలో ఒక విధమైనటువంటి డెవలప్మెంటు, గ్రోత్ కనబడుతుంటుంది. మరి కొంతమందికి సడన్గా ఉద్యోగంలో ఇబ్బంది లాంటిది కూడా రావచ్చు. అంటే ఉద్యోగం మానివేసి రావడం, కొంతకాలం పాటు సెలవు పెట్టడం, ఏదో ఒక అపనింద, ఏదో కార్యక్రమం ద్వారా ఉద్యోగపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. అయితే దానికోసం పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. మీకు వచ్చినటువంటి ఉద్యోగపరమైన సమస్య ఎంబట్నే సాల్వ్ అవుతుంది. అయితే కొద్దిపాటి ఇబ్బందులు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క అధికారులతో కానీ, అది కూడా స్త్రీ అధికారులతో కానీ, స్త్రీలతో కానీ విరోధం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. బట్ ఏదైనా మన మకర రాశి వారికి ఉద్యోగపరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీ వలన ఈ వారంలో కొన్ని అపవాదులు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక అదృష్టపరంగా మీకు భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉచ్చులోకి రావడం వల్ల, అలాగే రవితో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి పథకాలు కానీ, ఏదైనా ఉద్యోగం కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే మీకు కానీ వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి కానీ కంప్లీట్గా ఏదో ఒక ప్రభుత్వ సంబంధించినటువంటి గౌరవం, హోదా లభించడం వల్ల చాలా వరకు అది మీకు గర్వకారణంగా, హానరబుల్గా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వారిలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన ప్రతిఫలం కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ బుధాదిత్య యోగం మీరు కూడా ఏదైనా ఒక ప్రాజెక్టు సమర్పించాలన్నా, కొత్తగా వృత్తిలో ప్రవేశించాలన్నా, ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. అంటే 9లో ఉండడం వల్ల అంటే అది విదేశంలో కానీ, దూర ప్రాంతంలో కానీ కలిసి వస్తుంది. అలాగే మీరు ఆగిపోయినటువంటి విద్య కంప్లీట్ చేయాలన్నా కూడా ఇది చాలా వరకు సహకరిస్తూ ఉంది. అలాగే మీకు శని 3వ స్థానంలో రావడం వల్ల చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ 9, 3 స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించడం, విదేశ ప్రయత్నాలు, ఉద్యోగంలో మార్పులు, కొత్త పరిచయాలు ఇవన్నీ కూడా ఈ వారం మీకు అన్ని రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. అయితే కుటుంబ సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, కుటుంబంలో వారి యొక్క ప్రవర్తన మీకు నచ్చకపోవడం, అలాగే మీ యొక్క కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు చాలా వరకు కలతని, మానసిక అశాంతిని కలగజేస్తూ ఉంటాయి. అయితే మీరు బయట విషయాల్లో చాలా సమర్థవంతంగా ఉన్నప్పుడు కూడా సొంత విషయాల్లో, పర్సనల్ విషయాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఏవైనా ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి ధైర్యంతో, సామర్థ్యంతో, గురువు యొక్క సంకల్పంతో కంప్లీట్గా ప్రతి విషయాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని అన్ని సమస్యల నుంచి ఈ వారం మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో ఉన్నటువంటి అనుకోని సక్సెస్ మీకు కొంత ఆనందాన్ని తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ వారం. ముఖ్యంగా మనం చెప్తున్నటువంటి ఈ వార ఫలాలు కేవలం చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఇంచుమించుగా ప్రతి గ్రహం కూడా ఒక గ్రహాలు మారినప్పుడు కానీ, ఒక గ్రహం పైన ఇంకో గ్రహం పరివర్తన చెందినప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అంటే కేవలం మీ జాతక పరిశీలనలో చంద్రుడే కాకుండా అన్ని గ్రహాల ప్రభావం,
ఒక గ్రహానికి ఒక గ్రహం కలుసుకున్నప్పుడు పరివర్తన చెందినప్పుడు చాలా మార్పులు వస్తుంటాయి. అందువలన కొన్ని ఫలితాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ అన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో కొన్ని ప్రధానమైన దోషాలు ఉన్నప్పుడు, అంటే కుజదోషం లాంటిదో, కాలసర్పదోషం లాంటిదో, పితృదోషం, లేదంటే మాతృదోషం, ఈ గురుదోషం, ఇలాంటి కొన్ని దోషాలు ఏర్పడినప్పుడు, లేదంటే జాతకరీత్యా మీ యొక్క జన్మ జాతకంలో అన్ని కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నా, లగ్నమందు రాశి యందు సూర్యుడితో పాపగ్రహాలు కలిసి ఉన్నా, చాలా వరకు ఈ గ్రహ దోషాల వల్ల అవి సరైనటువంటి పరిష్కారం చేసుకోకపోవడం వల్ల కూడా జాతకుడికి చాలా కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోతుంటాయన్నమాట. మనం ఏదన్నా ఒక ప్రయత్నం సరైన సమయంలో సరైనది జరగలేదు అనుకున్నప్పుడు, అంటే వివాహ వయసు, వివాహ సమయంలో ఆ ఏజ్ వచ్చినప్పుడు వివాహం కావటం లేదు, అలాగే చదువు పూర్తయింది 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలైన ఉద్యోగం రావట్లేదంటే కామన్గా మీ జాతకంలో ఏదో ఒక దోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఆ దోషానికి తగిన పరిహారం చేసుకున్నప్పుడు, ఆ పరిహారం పూర్తయిన తర్వాత గోచారరీత్యా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం అయితే తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఒకే సమస్య పదే పదే రిపీట్ అవుతున్నప్పుడు కూడా మన జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని సరిచేసుకోవడం, దోషాన్ని సరిగ్గా అన్ని గ్రహాలకి కాకుండా ప్రధానంగా ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుంది అన్ని గమనించి ఆ గ్రహానికి తగిన పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన జాతకంలో జన్మ జాతక ప్రకారం పాపగ్రహాలకి ఏదైనా జపం ద్వారానో, పూజల ద్వారానో, పరిహారాల ద్వారానో చేసుకోవచ్చు. అలాగే శుభగ్రహాలకి దానం ద్వారా, భగవంతుడిని ఆశించడం ద్వారా ప్రతిదానికి కూడా సులభమైన పరిష్కారం ఉంటుంది. సరైనటువంటి పరిష్కారం కావాలంటే కంపల్సరీగా మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని అప్పటి ఉన్నటువంటి గోచారాన్ని కూడా పరిశీలించి చిన్న చిన్న సింపుల్ చిట్కాల ద్వారా మీ జాతకాన్ని సరి చేసుకుంటే 100% మీ యొక్క అభివృద్ధి అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. స్వస్తి.